లోకమంతా ఏల్చిపారిన ముచ్చటే. ఇక పోతే సీతక్కకు అండగా నెటిజన్లు. నీకు తెలుగు ఎందుకు రాదు? 50 ఏళ్ళైనా తెలుగు నేర్చుకోరా? అక్బరుద్దీన్పై నెటిజన్ల ఫైర్. ఎంఐఎం ఎమ్మెల్యేలంతా తెలుగు నేర్చుకోవాలని సూచన. ఇప్పుడు మన ఇక నేను ద్వారానన్నా ఒక రామసక్కని కార్యం మరి ముంగడ పడుతుందో ఏమో చూద్దాముల్లా. చలో, ఇప్పుడు అసెంబ్లీలో నిన్న మంత్రి సీతక్కకు ఇక్కడ మన ఎంఐఎం కోల్లాగా అక్బరుద్దీన్కు జర్రంతా కషపిష వ్యవహారం అయింది. మరి ఏంది ఏం కదా ఏమయ్య తాత అంటే ఇక ఈయన నోరు తెరిస్తే, ఈ ఎంఐఎం కోల్లాగా నోరు తెరిస్తే ఇక ఇంగ్లీ పీసులా హిందీలా దంచుకొచ్చే వ్యవహారం ఉంటుంది దీని కథ. దీనికి చక్కగా తెలుగు రాదు, దీనికి ఈ కోజాకు తెలుగు రాదు. ఇక మరి సీతక్క ఇక మరి ప్రజలే నా కుటుంబం, ప్రజలే నా ఆస్తిపాస్తులని ప్రజల కోసము ఆమె పైన కట్టి అడవులు తిరిగి చెడ్డ చేసి పడ్డ చేసి ఇక ఆఖరికి వస్తాడు కల్లా ఈ సమాజానికి సేవ చేయడమే నా జీవితం అని మళ్ళా ప్రజా జీవితంలో అడుగుపెట్టింది సీతక్క. ఇక మరి ఎమ్మెల్యేగా గెలిచింది, వ్యవహారం చేసింది, షెడ్డో పడ్డో జనాలకు సేవ చేసుకుంటా ముందుకు నడుచుకుంటా ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నది. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. అయితే ఇప్పుడు ఏంది ఏం కథ? మరి సీతక్కకు నెటిజన్లు ఎందుకు వంత వాడుతున్నారు, ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు ఈ ముచ్చట మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ ఈ కోయాగకు సక్కంగా తెలుగే వస్తలేదట. ఇది తెలుగు గడ్డ మీద ఉండి మరి ఇప్పుడు ఎక్కడనైనా తెలంగాణలో ఎక్కువ ఆదరించే భాష, ఎక్కువ మాట్లాడే భాష మరి ఏదయ్యా అంటే తెలుగే అంటాం కదా. మరి ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఎక్కువ మాట్లాడేదంతా తెలుగేనా? మరి ఈ కోయాగా తెలుగు ఎందుకని నేర్చుకుంటలేదు? సీతక్కని అన్నాడట, నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నాకేమో తెలుగు రాదు, మరి ఎందుకని నువ్వు నేర్చుకుంటలేవు బచ్చిగా? ఇంకా తెలుగు నేర్చుకోవాలి కదా. నువ్వు మాట్లాడింది కూడా మరి తెలంగాణ జనాలకు, తెలుగు జనాలకు అర్థం కావాలి కదా. 50 ఏళ్ళ సంది నువ్వు తెలుగును ఎందుకు పక్కేసి పడబెట్టి నేర్చుకుంటలేవు బచ్చిగా అని ఇప్పుడు సోషల్ మీడియా సంఘపోన్లు వీళ్ళంతా గుంబా జక్కాయ గుంపు కట్టుకొని సీతక్క నువ్వు బాగా మాట్లాడినావు, ఏమని మాట్లాడినావు? అక్బరుద్దీను నువ్వు తెలుగు నేర్చుకో, తెలుగు నువ్వు ఎందుకని నేర్చుకుంటలేవు అని అన్నదాట. ఇక ఇంట్లోనే ఆయన విద్యాశాఖ కమిషన్ ఆయన ఉండే కదా, ఆయన చైర్మన్, ఆయన వినేమే మురళి. ఇక ఆయన కూడా శరానికి వచ్చి ట్విట్టర్లో ఏదో ఎక్స్లో పెట్టిండట, ఏమే అక్బరుద్దీను ఏంది నీ తతంగము, పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే కథ, ఇదే ఇంగ్లీషు, ఇదే హిందీ. అరే తెలంగాణలో ఎక్కువ శాతం జనాలు మాట్లాడే భాష మాతృభాష తెలుగే. తెలుగు నువ్వు కూడా నేర్చుకో, తప్పే ఉంది, తెలుగులో మాట్లాడు, నువ్వు మాట్లాడింది జనాలకు ఎట్లా అర్థం కావాలి అని ఆయన సలహా ఉండాలి. మరి ఇప్పుడు ఆయన మురళి కూడా ఈయనకు కౌంటర్ వేసిండట. మొత్తానికి ఇప్పుడు సీతక్క పుణ్యం ద్వారా ఇవాళ మరి ఏదైతే ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ ఉన్నాడో ఇవాళ ఆయనే ఇప్పుడు చేతులు ముడుచుకొని ముక్కు మీద ఏలేసుకొని ఇప్పుడు రామ సక్కదనంగా ఇక మరి దేశాలు తిరుక్కుంటా, రాష్ట్రాలు తిరుక్కుంటా, మోడీ సార్ కనుక ఏ రకంగా ధ్యానం చేసుకుంటా, ధ్యాస పెట్టుకుంటా మరి అందులో లగ్నమై మునిగిపోతుండో ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇప్పుడు ఇట్లా లీనమయ్యి తెలుగుని అని ఇట్లా మరి తెలుగు భాషను కలవరించాలి, తెలుగు భాషను తలుచుకోవాలి, తెలుగు భాషను కొలుసుకోవాలి. గట్లయితేనే నీకు తెలుగు వస్తుంది, గట్లయితేనే నువ్వు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడగలుగుతావు, గట్లయితేనే నిన్ను తెలంగాణ జనాలు మెచ్చుకుంటారు అనేది ఇప్పుడు తేట తెల్లవయ్యే కాడికి వచ్చింది కథ. మరి ఎట్లా ఏంది ఏం కథ? తెలుగులో అంత గొప్పతనం ఏముంది నర్సయ్య తాత అంటే ఇప్పుడు సీతక్క పుణ్యాన అక్బరుద్దీన్కు తెలుగు నేర్చుకునే యోగం వచ్చింది. ఇక ఎట్లా ఏంది ఏం కథ అంటే మరి తెలుగు భాష గొప్పతనం ఏంది తాత ఎట్లా?
తెలుగు భాష. ఇక సీతక్క పుణ్యాన అక్బరుద్దీను ఇప్పుడు ఈ తెలుగు మీద సోయి పెట్టాలి, ఈ తెలుగు మీద ధ్యాస పెట్టాలి, ఈ తెలుగును మరి ఆయన లీనమై లగ్నమైతేనే ఖచ్చితంగా ఈ తెలుగు ఆయనకు వంట పడుతుంది, ఇంట్లో కూర్చుంటుంది. ఇక ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలయ్యా ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి అంటే, తెలుగు భాష గొప్పతనం ఏందో, సీతక్క నిన్ను ఎందుకు తెలుగు నేర్చుకోవాలని చెప్పిందో అగో గందుకే నేను ఇవాళ తెలుగు భాష గొప్పతనం ఏందో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. ఇది అంటే తెలుగు భాషను మనం మాట్లాడుతుంటే, ఆ పదాలు పలుకుతుంటే మరి దేశ భాషలు ఏవైనా తెలుగు లెస్స అన్నారు కదా, గిందుకే అన్నారు పెద్దలు. తెలుగు భాషను మాట్లాడుతుంటే మనస్సు ఉప్పొంగిపోతుంటుంది. అక్బరుద్దీన్ ఓవైసీ జర్ర ఇక్కడ చెవు పెట్టి ఇను, నీ మంచి కోసమే ఇలా నేను తెలుగు భాష గొప్పతనం ఏందో మరి ఈ కార్యాన్ని ముంగటేసుకుంది. నువ్వు మళ్ళా వచ్చే అసెంబ్లీలోనైనా మళ్ళీ వచ్చే సెషన్లోనైనా నువ్వు ఏం చేయాలి, ఇంతో అంతో కొద్ది గొప్పనన్నా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ మాట్లాడేది, మెజారిటీగా మాట్లాడేది తెలుగు భాషనే కాబట్టి తెలుగులో నువ్వు మాట్లాడక తప్పదు. అట్లయితేనే జనాలు నిన్ను ఆదరిస్తారు, లేకపోతే ఏమవుతుందో ఎరికే కదా సోషల్ మీడియాలో. ఇది జర్రంతా మరి సోయి పెట్టి ఈ తెలుగు మీద ధ్యాస పెట్టు. అందుకనే సీతక్క తెలుగు నేర్చుకో, 50 ఏళ్ళ సంధి నువ్వు తెలుగును ఎందుకు నేర్చుకుంటలేవు అనేది ఇవాళ సీతక్క నోట్లకి వెళ్ళి అనిపించుకున్నావు. ఇక పోతే మరి ఇంకా తెలుగు భాష గొప్పతనం ఇంకా ఏంది తాత అంటారా? చలో. తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. ఇక అయ్యా అరక కట్టి భూమితోని పోరాడుకుంటా భూమిని దున్నుతుంటే అమ్మ గంప నెత్తి మీద పెట్టుకొని అయ్యకు బువ్వదేస్తుంటే ఆ సల్లనైన పిల్లగాలులు ఇక మరి ఒంటికి దాకుతుంటే ఎంత ఆనందం ఉంటుంది. అసవంటి ఆనందాన్ని పంచేది, అసవంటి ఆనందాన్ని నింపేదే ఈ తెలుగు భాష. ఇక చూడండి, నాకు కూడా రోమాలు నిక్కపరుస్తున్నాయి తెలుగు అనగానే. చూస్తురా, కెమెరా జూమ్ బెటరా ఓరి పిల్లగా. అంటే తెలుగు గొప్పతనం అసవంటిది. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది. అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. ఇవాళ అక్బరుద్దీనే కాదు, ఎంఐఎం పార్టీ అక్బరుద్దీనే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారందరికీ నేను ఒకటే గుర్తు చేస్తూ ఉంది, ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను మర్చిపోకుర్రి,
మానక మరువక కన్న తల్లి లాంటి ఈ మాతృభాషను మీరు ఏనాడు మరువొద్దు, విడువద్దు. మీరు ఏ స్థాయిలో ఉన్నా, మీరు ఏ దేశాలలో ఉన్నా తప్పకుండా ఈ తెలుగు భాషను మాత్రము అంతరించుకుపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఎందుకంటే మన మాతృభాష. మనం పుట్టినప్పుడు మనకు తప్పటడుగులు నేర్పిన భాష. ఇక మరి ఇదంతా ఇవాళ సీతక్క పుణ్యమా అని ఇవాళ సీతక్క అసెంబ్లీలో ఇవాళ ఏమే అక్బరుద్దీను 50 ఏళ్ల సంధి నువ్వు తెలుగు ఇంకా నేర్చుకోవా అని అన్నందుకు ఇవాళ నేను ఇవాళ అక్బరుద్దీన్తో పాటు అందరికీ ఇవాళ తెలుగు భాష గొప్పతనం ఏంది, తెలుగు భాష విశిష్టత ఏంది అనేది ఇవాళ నేను యావత్ ప్రపంచానికి, యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ తెలుగు జనాలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇవాళ ఒక రామసక్కని పాట తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నది. ఎందాక వచ్చినాం. ఇక మరి సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా. మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా, మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా. ప్రపంచములో వెలుగుతున్న శశిరేఖరా. ఇవాళ మీ నర్సయ్య తాత ఊర్ల పొండ తిరుక్కుంటా, గల్లీలు గాలించుకుంటా ఇవాళ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏమేం చేస్తున్నాడు, మీ నర్సయ్య తాత అందరిలో ఉంటే ఎంత ప్రత్యేకంగా కనబడతాడో ఇవాళ అన్ని భాషలలో మన తెలుగు భాష ఆ రకంగా అంత గొప్పతనంగా, అంత అమృతమైన ఆ ఆనందాన్ని మనకిస్తుంది. తెలుగు భాష గొప్పతనం ఇది. అది పాడుతుంటేనే నా రోమాలు మొత్తం నిక్కిపొరుస్తున్నాయి. అంటే తెలుగు భాష గొప్పతనము అది. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా. పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము. ఎంత మంచిగా ఉన్నది. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మాది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా. తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు, మన తెలుగు, మన తెలుగు, ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. ఇన్నావేవో అక్బరుద్దీను. ఇప్పటికైనా తెలుగు భాష అంటే నీ భాషను మర్చిపో, నువ్వు ఇంకేదో చెయ్యి అంటలేం. నువ్వు తెలంగాణ మనిషివి అయినందుకు తెలుగు భాషను నేర్చుకో. ఎందుకంటే దీనితోని ఫాయిదా ఏమవుతుందంటే నువ్వు తెలుగులో మాట్లాడితే సబ్బండ వర్గాలు నీ మాటల్ని అర్థం చేసుకుంటాయి. లేకపోతే అది ఏమవుతుంది,
గంగల కలిసినట్టే అన్నట్టు. అట్లా అది నీ మాటలు రాశికి రాకుండా రంగానికి రాకుండా అయిపోతాయి. అట్లా ఇప్పుడు అసెంబ్లీలో హిందీ ఇంగ్లీషు మాట్లాడకపోయినా తెలుగును మాత్రము ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే మరి